గుజరాత్ అహ్మదాబాద్లో అతిపెద్ద ప్రమాదం జరిగింది. ఇక జరిగి కూడా 24 గంటలు అవుతుంది. ఇంకా ఎంతమంది చనిపోయారు ఏంటనేది కూడా ఇప్పటిదాకా లెక్క తేలలేదు. అసలు మరి అహ్మదాబాద్లో ఈ ఎయిర్ ఇండియా A171 బయో కంపెనీకి చెందినటువంటి 847 డ్రీమ్ ఎయిర్లైన్ మరి ఎలా కుప్పకూలింది? కుప్పకూలడానికి అసలు కారణాలేంటి? సో ఈ విషయాలన్నీ మీకు తెలుసుకోవాలందా? ఎగ్జాక్ట్లీ ఈ విషయాన్ని నేను చెప్పబోయే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దాకా కూడా నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దామా? గుజరాత్ అహ్మదాబాద్ లో నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అందులో 241 మంది గాల్లోనే కలిసిపోయారు. వాళ్ళు కాకుండా ఆ ఏరోప్లేన్ కూలిన సమయంలో కూడా ఏదైతే బీజే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా క్షతగాత్రులయ్యారు. మొత్తానికి ఈ ఏరోప్లేన్ ఎలా కూలింది, ఇది ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు అనేక అనుమానాలు తావెత్తుతున్నాయి. అయితే ఈ అనుమానాల వెనుక ఏమైనా జరిగి ఉండొచ్చా, అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎవరిది తప్పు అనే అనుమానాలు ఇంకా రేకెత్తిస్తాయి. మనం మొత్తానికి ఇది ఎలా జరిగింది అనే విషయం నేను క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోను చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక వీడియోలోకి వెళ్దాం. అయితే నిన్న మధ్యాహ్నం 1:10 మొదలయ్యవలసినటువంటి ఎయిర్ ఇండియా A171 బోయింగ్ 87 ఎయిర్లైన్ ఒక్కసారిగా 1:10 స్టార్ట్ అవ్వాల్సిన ప్లేన్ 1:38 మొదలైంది. అయితే దీనికంటే ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చింది. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చినప్పుడు కూడా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ ఏరోప్లేన్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఒక వ్యక్తి ఈ ప్లేన్ ప్రమాదంలో ఉంది, తర్వాత ఏదో జరగబోతుంది, మనం చనిపోబోతున్నాము అని ఒక వ్యక్తి అందులో వీడియో చేసి రిలీజ్ చేసినట్టుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. నిజానికి అందులో నిజమేదో తెలియదు కానీ ఆల్రెడీ నేను చనిపోబోతున్నాను, ఈ ప్లేన్ లో ప్రమాదం జరుగుతుంది అని ఈ వ్యక్తికి ఎలా తెలిసింది? ఈ వ్యక్తికి ఆ ప్రమాదంకి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రశ్న. అయితే అందులో ఏసీకి సంబంధించినటువంటి ఏవి సరిగ్గా పని చేయట్లేదట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీటుకు అన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఆ స్క్రీన్స్ కూడా సరిగ్గా పని చేయడం లేదని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి వీడియోలో ఈ యొక్క ఏదైతే మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. అయితే కొంతవరకు కూడా ఈ ఏదైతే ప్లేన్ లో కొన్ని అంటే టెక్నికల్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి, ఏదో ప్రమాదం ఉందన్నట్టుగా అతను చెప్పాడట. అయితే మొత్తానికి అతను చేసినటువంటి వీడియో అది వైరల్ అయింది. దాని తర్వాత అహ్మదాబాద్ 1:38 ఒక్కసారిగా విమానం కదిలింది, లేసింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. అక్కడ ఎవరైతే ఈ ఏరోప్లేన్ నడిపే పైలట్లు కూడా చాలా అనుభవం కలిగినటువంటి పైలట్, 11,800 గంటలు అంటే అవర్స్ అంత అనుభవం కలిగినటువంటి సుమిత్ సబర్వాల్ అండ్ ఇంకో వ్యక్తి కూడా 1,200 గంటలు అవర్స్ అనుభవం అజ్ఞులైనటువంటి పైలట్స్. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళ చేతుల్లో తప్పిదనం అవుతుందా అంటే అది కూడా ఒక మిస్టరీ క్వశ్చన్. సో దాని గురించి కూడా మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీళ్ళు దీంట్లో అంటే మనకు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో కానివ్వండి, ఇప్పుడు ఈ సంస్థలో పనిచేసే వాళ్ళకి ఒక కోడ్స్ ఉంటాయి, షార్ట్ కట్స్, అది కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంటాయి. అయితే మేడే అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏదైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఆ ఫ్రాక్షన్ సెకండ్స్లో అంటే అది సిగ్నల్స్ ప్రాబ్లం ఏం జరిగింది తెలియదు కానీ ఈ లోపే ఏరోప్లేన్ అంటే వీళ్ళేం 500 అడుగుల ఎత్తు ఉంది అంటున్నారు, కానీ అది మాక్సిమం 800 అడుగుల ఎత్తు ఉండొచ్చు. జనరల్ గా పైకి అంటే ఆ స్పీడ్ లో పైకి వెళ్లే లోపే ఇలా పడిపోయింది, మనకు అక్కడ క్లియర్ కనిపిస్తుంది. అంటే ఆ స్పీడ్ ఇంజిన్ కూడా ఎత్తుకోలేకపోయిందమ్మా, మేబీ ఎత్తుకోలేకపోయింది. అయితే జనరల్ గా ఒక ఏరోప్లేన్ కూలిపోయింది అంటే దానికి అంటే చాలా కారణాలు ఉంటాయి. సరే, ఫస్ట్ ప్లేన్ లేసినట్టు ఎమ్మటే బిల్డింగ్ మీద పడడం ఏంటి? వాళ్ళు మేడే అంటున్నారు, సిగ్నల్స్ వెంటనే వాళ్ళు అక్కడికి, అంటే దానికి అర్థం ఏంటంటే అత్యవసరం, ఇక్కడ ఎమర్జెన్సీ, హెల్ప్ మీ అని ఒక దానికి అర్థం అన్నమాట. సో అది ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో మేడే అంటారు, అదొక కోడ్ అన్నమాట. ఇటువంటి కోడ్స్ చాలా ఉంటాయి వాళ్ళకి షార్ట్ కట్ లో. అయితే జనరల్ గా ఏరోప్లేన్ లో హెవీ లోడ్ ఉన్నా కూడా, హెవీ లగేజ్ ఆ లోడ్ ఎక్కువైనప్పుడు కూడా ఆ స్పీడ్ ఎక్కువ తీసుకోలేదు. దానివల్ల మరి సిగ్నల్స్ ప్రాబ్లం అయి కూలిపోయి ఉండొచ్చా? పాయింట్ 1 ఎస్. అండ్ పాయింట్ 2, ఒకవేళ ఈ పైలట్స్ ఏదైనా మిస్టేక్
టెక్నికల్గా ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు అంటే ఇక్కడ ఈ మిస్టరీ క్వశ్చన్ ఎందుకనంటే ఇంత అనుభవం కలిగినటువంటి పైలట్స్ ఆ మిస్టేక్ అయితే చేయరు, అది మాత్రం జరగదు. ఓకే, థర్డ్ ఏమైనా అడ్డొచ్చి పడిపోయింది అన్నది అది అసలు ఇది వరస్ట్ క్వశ్చన్. చాలా మంది ఈ క్వశ్చన్ చేస్తున్నారు, ఇది కాదు. ఇంకా ప్లేన్ పడిపోవడానికి కారణాలు ఏదంటే అట్మాస్ఫియర్ అంటే వాతావరణం, మంచు ఎక్కువ పడ్డా, వర్షం ఎక్కువ పడ్డా అంటే దానివల్ల సిగ్నల్స్ అవుతాయి, పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఇదైతుంది అంటే జనరల్గా అయితే ప్లేను ఆల్రెడీ మొత్తం లేసి వెళ్ళిపోతుంది. జనరల్గా అటువంటి ఇబ్బందులు ఉంటే ఆపేస్తారు, కాబట్టి అసలు ఆ ఛాన్స్ అయితే ఎక్కడా లేదు. ఇంకొకటి, ఇది ప్లేన్ లేసేటప్పుడు మనకు మొన్న సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధాలు జరిగాయి కాబట్టి అటాక్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళ ప్లాన్ చేసి ఏదైనా డ్రోన్ పంపించరా అనే అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. సో ఎందుకంటే మనం చూసినటువంటి ఏదైతే CCTV ఫుటేజ్ మనకు చాలా విజువల్స్ వచ్చాయి, దాంట్లో అయితే వేరే సైడ్ నుంచి ఏదైనా డ్రోన్ వచ్చి కొట్టినట్టయితే ఎక్కడ మనకు కనిపించట్లేదు. సో ఇది కొంచెం అంటే అనుమానం కూడా ఉండొచ్చు, మేబీ మరి అది కనిపించకపోవచ్చేమో, మేబీ అట్లా కూడా అనుకోవచ్చు. సో ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ ఇన్ని పాయింట్స్ మనం రైజ్ చేసాం, దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే మనకు సరిగ్గా అయ్యి అసలు వేస్ట్ ఆఫ్ మాట్లాడుకోవడం కూడా. ఇవి అంటే గతంలో కూడా ఈ రీజన్స్ ఎందుకు చెప్పానంటే గతంలో ఒక 2 times ఒకసారి అరేబియా మహాసముద్రంలో కూడా ఫ్లైట్ పడిపోయింది. అప్పుడు కూడా ఆల్మోస్ట్ 216-17 మంది చనిపోయారు సముద్రంలో పడి. సో దాని తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అంటే వాతావరణం మార్పు వల్ల కూడా ఒక దగ్గర మరోసారి కూడా ఇండియాలో ఒకసారి ఫ్లైట్ కూలిపోయింది. అది కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల జరిగిపోయింది. సో జరిగిన వాటికైతే ఇష్యూస్ ఉన్నాయి, తెలిసిపోయింది. బట్ ఇప్పుడు అహ్మదాబాద్లో ఈ బ్లాస్ట్ అంటే కింద పడిపోయినటువంటి ప్లేన్ అసలు కారణాలు అనేది ఇప్పటిదాకా దాని అసలు ఏంటనేది కూడా దాని ఆచూకు కూడా తెలియడం లేదు. ఎలా జరిగిందనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ క్వశ్చన్ ఇది. అండ్ ఇంకొకటి, ఇది ఒకవేళ ఎలా జరిగి ఉండొచ్చు, ఏంటి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి ఆల్రైట్ మనం గత వీడియోలో మీకు నేను చెప్పాను. సో బ్లాక్ బాక్స్ అనేది అంటే ఈ ఒక్క దాంతోటే మనకు ఏం జరిగింది ఏంటనేది మాత్రం తెలుస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ నుంచి అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏంటి అసలు ఇది టెక్నికల్ ఇష్యూవా, పైలట్ ఇష్యూవా, ఇంకేదైనా ఇష్యూ అనేది కేవలం ఈ యొక్క బ్లాక్ బాక్స్ అంటే ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో చాలా పెద్ద బ్లాస్ట్ అయింది. జనరల్గా ఒక ప్లేన్ కింద పడినప్పుడు బ్లాస్ట్ అవడంతో మంటలు చెలరేగుతాయి. ఓకే, మంటలు చెలరేగినప్పుడు పొగ రాకుండా మంటలు వస్తాయి కదా, అప్పుడు చాలా తక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉంటుందట. ఎప్పుడైతే మనకు ఆ ప్లేన్ కింద పడిపోయినప్పుడు మనకు ఒక్కసారిగా నల్లటి పొగలు వచ్చినాయి. మీరు క్లియర్గా చూడండి విజువల్లో, నల్లటి పొగలు ఒక్కసారిగా అట్లా చాలా పెద్దగా వచ్చాయి. అండ్ అది పడ్డప్పుడు కూడా బాంబ్ బ్లాస్ట్ అయినంత పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు, అసలు ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా ఫీల్ అయ్యారట. అండ్ ఇంకొకటి, అది జనరల్గా రెసిడెన్షియల్ ఏరియాస్లో కూలిపోయింది. అయితే ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే ఒకవేళ ఏదైనా అత్యవసర అంటే సిగ్నల్స్ కానీ ఇంకేదన్నా వేరే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకా ప్లేన్ కింద పడిపోతుంది అన్నప్పుడు ఆ పైలట్స్ ఫస్ట్ డెసిషన్ ఏం తీసుకుంటారు తెలుసా? నిర్మానుష్య ప్రాంతం అంటే ఎక్కడ బిల్డింగ్స్ లేకుండా మనుషులు లేని ప్రాంతానికి వెంటనే టర్న్ ఓవర్ చేస్తారు. అంటే ఆ ప్రాంతంలో ఒకళ్ళు పడిపోయినా కూడా ఓన్లీ ప్లేన్ లో ఉన్న వాళ్ళు ప్లేన్ కే ప్రాబ్లం అయితే తప్ప మిగతా వాళ్ళకు ఎవరికి ప్రమాదం కాకుండా ఉండాలని ఆ స్పాట్ డెసిషన్ ముందుగా వాళ్ళు తీసుకున్న డెసిషనే ఇది. సో ఇక్కడ వాళ్ళు అటువంటి డెసిషన్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు. ఎందుకు అంటే ప్లేన్ ఆటోమేటిక్గా మనం చూస్తుంటే అంటే ఒకవేళ మనం ఇప్పుడు ఏదైతే బ్లాక్ బాక్స్ ద్వారానైతే ప్లేన్ ఎంతవరకు ఎగిరింది అనేది మనం దాని నుంచి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 500 నుంచి 800 ఎత్తులో మీటర్స్ 500 నుంచి 800 మీటర్స్ ఎత్తులో ఉండొచ్చు. అక్కడ నుంచి పక్కకు టర్న్ ఓవర్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. అంటే వేరే దారి మళ్లించడానికి కూడా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి డెఫినెట్గా ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి అక్కడ కూలిపోయింది. అదే ఎత్తులో ఉంటే మనం అంటే నేను చెప్పినట్టుగా పైలట్ ముందే డెసిషన్ తీసుకొని ఏదో వాటర్ ఉన్న ప్లేస్ లేదంటే నిర్మానుష్య ప్రాంతంలో ఇంకా పడిపోయి ఉండేది. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇక బిల్డింగ్ ఢీ కొట్టేసింది. ఆ బిల్డింగ్ ఢీ కొట్టడం BJ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తున్నారు. పాపం వాళ్ళ కెరియర్ చూడండి. డాక్టర్లు అవ్వాల్సిన స్టూడెంట్స్, కొంతమంది ట్రైనీస్, డాక్టర్స్, స్టూడెంట్స్, వీళ్ళు ఎంతోమంది ఆ బిల్డింగ్లో ఉన్నారు. అసలు చావు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఎవరికి కూడా తెలియదు కదా.
అదే జరిగి ఉండొచ్చు. అరే ప్లేన్ పడిపోతే మనుషులు చనిపోతారు, కానీ ఆ ప్లేన్ మరో మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడ్డది చూడండి. ఎంతమంది 60 నుంచి 70 మంది చనిపోయారట. మాంసపు ముద్దలు తప్ప ఏమి దొరకట్లేదు అక్కడ. లక్కీలో ఒక్క వ్యక్తి ప్లేన్లో నుంచి బయటపడి, ఆయన కూడా నేను ఎలా బయటకు వచ్చానో నాకే తెలియదు, షాక్లో ఉన్నాడు. బాడీని పట్టుకుందామంటే బాడీలు లేవు, మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. ఎంత దారుణం, చూస్తే అసలు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంత విధారకరమైన సంఘటన తెలుసా. నాకు తెలిసి ఇది ఒక చరిత్ర. ఇప్పటి వరకు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది లేదు. ఎన్నో ప్లేన్ స్కూల్లో ఎంతమంది చనిపోయింది లేదు. ఇటువంటి దారుణమైన ప్రమాదం మాత్రం ఇప్పటిదాకా ఇది చరిత్ర తిరగ రాసి పెట్టుకోండి మీరు. అసలు మాంస బుద్ధలేదంటే ఏంది? ఎవరి బాడీ, ఏ ప్రాంతం వ్యక్తి, ఏ స్టేట్ వ్యక్తి, ఏ దేశం వ్యక్తి, ఎవరి కుటుంబంకి సంబంధించిన వాడు కూడా తెలుసుకోలేని పరిస్థితులు. ముద్దలు బొగ్గులై మసైపోయి ఉన్నారు. ఎక్కడెక్కడ పీసులు పడున్నాయి. ఎటు చూసిన మాంసపు ముద్దలే, ఎటు చూసిన రక్తాలే కనిపిస్తున్నాయి కాలిపోయి. DNA టెస్ట్ చేసి చూడాలేమో, ఒకవేళ ఆ బాడీ, ఆ మాంసపు ముద్ద ఎవరిదో కనుక్కోవాలంటే. ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ అసలు జరగకూడదు. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఈ సంఘటన జరుగుతుందని ఒక ఆస్ట్రాలజర్ 6 నెలల క్రితమే చెప్పారట. అది ఎంతవరకు మిరాకిల్, ఎంతవరకు కరెక్ట్ అనేది జ్యోతిష్యం పక్కన పెడదాం, కానీ ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ రాకుండా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ జనరల్లీ యాక్సిడెంట్స్ రోజుకు చాలా అవుతూ ఉంటాయి. మనం రెగ్యులర్గా చూసేది రోడ్స్ పైన బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్ మేజర్గా చూస్తూ ఉంటాం. వాహనాలకు సంబంధించిన ట్రైన్ యాక్సిడెంట్ కూడా చాలా రేర్ ఉంటుంది. ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయినా కూడా బతకడానికి ఆప్షన్లు ఉంటాయి. అంటే అన్ని బోగీలు పడిపోతే కొన్ని బోగీలలో కొందరు చనిపోతారు, కొందరు బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. బైక్ అయితే స్పాట్ కొట్టేస్తారు, బస్ కూడా అంతే, కార్ కూడా అంతే, స్పాట్లో చనిపోతారు. ప్లేన్ కూడా అదే ఆప్షన్. ఒక్కసారి ప్లేన్ కింద పడ్డదంటే దాంట్లో ఎంత మంది ఉంటారో అందరు చనిపోతారు. ట్రైన్ లాగా ఆప్షన్ లేదు. ఇంకోటి, ట్రైన్ యాక్సిడెంట్స్ తక్కువనే జరుగుతాయి, అంతకంటే తక్కువ ప్లేన్ యాక్సిడెంట్స్ మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, పెద్దగా జరగవు, సేఫ్ అంటారు. మిగతా ఎక్కువ జరిగేది మన వెహికల్సే. ఏంటి, కారు, బైక్, లారీలు, ఈ బస్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఆప్షన్స్, ఎందుకంటే ప్లేన్ చాలా సేఫ్ జర్నీ అని అందుకే అంటారు. అందుకే అది అంత కాస్ట్లీ కూడా ఉంటుంది మా జర్నీ చేయాలంటే కూడా. అందుకే అందరూ చేయలేరు కాబట్టి దురదృష్టవశాత్తు నిన్న అలా జరిగిపోయింది. అండ్ కమింగ్ టు మనం పాయింట్కి వచ్చేద్దాం. ప్లేన్ కూలిపోవడానికి ఇన్ని ఆప్షన్స్, దీంట్లో ఏదన్నది కూడా మనకు కరెక్ట్గా తెలియడం లేదు. సో ఇది తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్లేన్లో ఎంత పెద్ద బ్లాస్ట్ అయినా, ఎంత పెద్ద ప్రమాదం జరిగినా, ఎన్ని బాంబులు పెట్టినా, ఒకవేళ వాటర్లో పడ్డా కూడా అది ఎలా పడిపోయింది ఏంటనేది తెలియడానికి ఒక బ్లాక్ బాక్స్ ఒక్కటే మనకు ఇంకా ఆప్షన్, వేరే. ఆ బ్లాక్ బాక్స్ ఇప్పుడు దొరికింది. మొత్తానికి DGCA బృందము ఈ బ్లాక్ బాక్స్ని అప్పగించింది. అండ్ అదేవిధంగా ఈ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా దీని మీద చొరవ తీసుకొని అక్కడ NDRF బృందం, SDRF బృందం అండ్ DGCA ఈ బృందాలన్నీ వచ్చేసాయి. BSF వాళ్ళు, అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ, అంత పకడ్బందీగా ఉన్నారు. అండ్ చాలా రెస్క్యూ చేస్తున్నారు. చాలా మొబిలైజేషన్ జరుగుతుంది. ఏదైనా కూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు చాలా స్ట్రిక్ట్గా అన్నీ కూడా ఆడ మొబిలైజేషన్ చేయడం స్టార్టప్ చేశారు. అండ్ బతుకున్న వాళ్ళకి, క్షతగాత్రుల్ని, వాళ్ళ కుటుంబాలను పిలుస్తున్నారు, DNA టెస్టులు చేసి. కొన్ని పోస్ట్ మార్టంలే ఉన్నాయి, కొన్ని చాలా మేజర్, అంటే 99% బాడీస్ వరకు గుర్తు పట్టలేని పరిస్థితి. ఓన్లీ బిల్డింగ్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపడతారు తప్ప మిగతా ఎవరైతే ప్లేన్లో ఉండి చనిపోయిన వాళ్ళు ఎవరి కుటుంబానికి చెందింది, ఎక్కడి నుంచి వచ్చారని కూడా ఎవరికీ తెలియదు. చాలా దారుణమైన పరిస్థితి. హాస్పిటల్స్లో కూడా స్పేస్ లేదట, అంత దారుణంగా ఉంది. ఎనీవే, ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ బాక్స్ని అయితే తీసుకెళ్లారు. మొత్తానికి దీన్ని కూడా మొత్తానికి ATC లాక్ అనే ఒకటి ఉంటుంది. ATC లాక్ ద్వారా ఇప్పుడు ల్యాబ్కి పంపించారు. ఆ లాక్ ద్వారా ఓపెన్ చేసి ఒక చిప్ అని ఉంటుంది, ఆ మెమరీ తీసి మొత్తానికి ఆ డాటాని కలెక్ట్ చేస్తారు. దాన్ని కూడా రికవర్ చేయడానికి అట్లీస్ట్ 2 days to 1 week టైం పడుతుందట. అంత ఈజీ కాదట అది కూడా. సో ఇదేంటంటే దీంట్లో డిజిటల్ వాయిస్ అండ్ అదేవిధంగా కార్పొరేట్ వాయిస్ అనే 2 ఉంటాయి. ఈ డిజిటల్ వాయిస్ ఏంటంటే, ఈ డిజిటల్ వాయిస్ ద్వారా ప్లేన్ ఎంత ఎత్తులో ఉంది, ఎంత స్పీడ్లో ఉంది, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ డిజిటల్ వాయిస్ ద్వారా మనం కనుగొనొచ్చట. అసలు ఎలా జరిగింది ప్రమాదం అనేది. ఇంకొకటి, ఈ పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్, ప్రమాదానికి ముందు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది ఈ యొక్క కార్పొరేట్ వాయిస్ నుంచి కూడా మనకు క్లియర్ కట్గా ఏం జరిగింది అనేది తెలుస్తుందట. సో ఇది ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ నుంచి ఏదైతే మనకి అది కూడా ఆరెంజ్ కలర్లో ఇంత ఉంటుంది బాక్స్.
అదొక్కటే. నువ్వు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా అది బ్లాస్ట్ కాదు, ఏం కాదు. దాని నుంచే ఈ ఏం జరిగింది, ఏంటి అసలు ప్రమాదం ఎట్లా అసలు జరిగిందనేది దాని ద్వారానే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్ అదొక్కటే ఉంది. సో దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ల్యాబ్‌కి పంపారు. అండ్ 2 to 1 వీక్ డేస్ టైం పడుతుందంటే దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఈ తప్పు ఎవరిది, ఫ్లైట్ నడిపే వాళ్ళదా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, లేకుంటే ఇంకేదైనా ఇష్యూ ఉండొచ్చా అని చెప్పేసి దీని ద్వారా అయితే కనుక్కోవచ్చు అని చెప్పేసి అన్నారు. లెట్ మీ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్. మనకు ఏంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలా జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మనం కొద్ది గంటలు వెయిట్ చేయాల్సింది, 48 అవర్స్ అవ్వచ్చు, లేకుంటే 1 వీక్ టైం పట్టవచ్చు. సో డెఫినెట్గా మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చలో, ఇంత పెద్ద బ్లాస్ట్ ఒకేసారి పొగలు రావడం ఎలా జరిగింది అనుకుంటున్నాడు. ఎందుకంటే ఏరోప్లేన్లో వాడే పెట్రోల్ అది ఏంటంటే కిరోసినల్ లాగా ఉంటుందట. సో మన పెట్రోల్ కంటే 20 ఇంతలు చాలా పవర్ఫుల్ ఆ ఇంధనం. సో ఒక్కసారిగా ఆ పెట్రోల్ తగిలిందనుకోండి, చాలా పెద్ద బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యి కదా, మనిషి బొగ్గులు ఎందుకు అయ్యారు, ముద్దలు ఎందుకు పడ్డాయి అంటే పెట్రోల్ వల్లనే. ఇంకోటి, ఒకవేళ చాలా ఎత్తులో ఉంటే, చాలా ఎత్తులో ప్లేన్ చాలా ఎత్తు నుంచి పోద్ది కదా, ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు దాంట్లో ఒక బటన్ నొక్కితే కంప్లీట్గా ఆ లోపల ఉన్న ఇంధనం ఉంది కదా, పెట్రోల్, ఆ కిరోసిన్ సంబంధించి అది మొత్తం లీక్ అయిపోద్ది. లీక్ అయిపోయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం లీక్ అయిపోతుంది. ప్లేన్ కింద పడేలోపే బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే పెట్రోల్ ఏముండదు కాబట్టి మ్యాక్సిమం మనుషులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ ఇంధనం ఉండడం వల్ల, పెట్రోల్కి తగ్గడం వల్ల బ్లాస్ట్ చాలా పెద్దదైపోయింది. అందుకే మనుషులు బొగ్గులు అయిపోయారు. అస్సలు ముద్దలే పడ్డాయి అంటే ఇంకా అది పెట్రోల్ ఒక పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పాలి. సో ఇది మనకు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాలు. అండ్ ఇక్కడ మనం క్లియర్గా ఆలోచిస్తే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అనేది కూడా మనకి తెలుస్తలే. అండ్ ఇంకోటి, ఈ బోయింగ్ కంపెనీ విషయానికి వద్దాం. సో ఏదైతే ప్లేన్ ఉందో, ఈ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఈ బోయింగ్ కంపెనీకి సంబంధించిన అంటే ఈ ఫ్లైట్స్ కూడా గతంలో వీటి మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయట. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా రోజులు నడిచినాక దానివల్ల ఫ్లైట్ కింద పడే అవకాశాలు ఉంటాయని కంప్లైంట్స్ చేసిన వాళ్ళని కూడా చంపేశారట ఇంతకుముందు. అటువంటి టెక్నికల్ ఇష్యూస్ మరి ఈ బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఈ ఏరోప్లేన్స్కి ఉండొచ్చు. మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం తెలియదు. బట్ ఫైనల్లీ ఎవరైతే ఒక వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు, అతనికి నూకలు ఉన్నాయి. నిజంగా ఆ వ్యక్తి ఇప్పుడు సడన్గా పడ్డాడట. అంటే ఈ యొక్క ఏదైతే యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఒక శబ్దం వచ్చిందని విన్నాడట. దాని తర్వాత ఒకసారి బాంబు లాగా బ్లాస్ట్ అయిపోయిందట. తర్వాత ఆయన కూడా స్పృహ కోల్పోయినన్నాడు. కట్ చేస్తే నన్ను ఒకరు తీసుకొచ్చి అంబులెన్స్లో పడుకోబెట్టేశారు. ఇంకా అంతవరకే నాకు తెలుసు అన్నట్టుగా అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ ఇంకొక వ్యక్తి కూడా ఇలా బ్రతికి బయటపడ్డారు. భూమి అనే ఒక లేడీ, ఆమె వేరే ఊరు నుంచి చాలా ఫాస్ట్గా వచ్చిందట. మధ్యలో ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ప్లేన్ అందుకోలేకపోయాను అని చెప్పి నిన్న ఆమె ఒక మీడియా ముందు మాట్లాడింది. అంటే పాపం ఆమె కూడా నూకలు ఉన్నాయని చెప్పాలి. ఆమె కూడా బ్రతికి బయటపడినట్టే 2 ప్రాణాలు కూడా బతికాయి. నిన్న ఆ ప్లేన్లా వెళ్ళకపోవడం చాలా మంచిది అయిపోయింది ఆమె. అండ్ పాపం ఎవరైతే ఈ వ్యక్తి ఇప్పుడు బ్రతికి బయటపడ్డాడో అలా సోదరుడు కూడా వెనక సీట్లో కూర్చున్నాడట. ఇంకొక విషయం ఏం తెలుసా, పాపం ఎన్నో ఏండ్ల నుంచి లండన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి వాళ్ళ ఆ పాప వాళ్ళ మదర్ ఫాదర్ ఆ పిల్లలు అందరూ కలిసి అక్కడ సెటిల్ అవుదామని ఫ్యామిలీ ఆ ప్లేన్లో వెళ్తున్నారు. పాపం ఫ్యామిలీ చనిపోయిందండి. దారుణం చూడు. అట్లా ఒక్కళ్ళు కాదు, చాలామంది. అండ్ ఇక్కడ కట్ చేస్తే దీంట్లో పెద్దవాళ్ళు వచ్చేసి 117 మంది ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు 11 మంది ఉన్నారట, చిన్న పిల్లలు. మొత్తానికి ఈ క్రూ అంటే మొత్తం కంప్లీట్ క్రూ వచ్చేసి 242 నుంచి 44 మంది ఉన్నారట. దాంట్లో 10 క్యాబిన్ క్రూ అండ్ అయితే 116 ఇండియన్ నేషనల్స్ ఉన్నారు. మొత్తానికి 53 బ్రిటిష్ నేషనల్స్ ఉన్నారు. అండ్ 1 క్యాండిడేట్ అండ్ ఇంకోటి కెనడాకి సంబంధించినటువంటి క్యాండిడేట్, 7 పోర్చుగల్ నేషనల్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి 242 మంది. సో దాంట్లో ఒకడు బ్రతుకు బయటపడ్డాడు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ 241 ప్లస్ ఈ కాలేజ్ మీద ఏదైతే ఈ ఏరోప్లేన్ కూలిపోయిందో, ఇప్పుడు దాంట్లో ఎంతమంది చనిపోయారు, 100 మంది ఉన్నారట. ఇక్కడ 100 మంది అంటే 300 పైగా ఇప్పుడు. అంటే అంత డెడ్ బాడీలు, అన్ని శవాలు మొత్తం ముద్దలై హాస్పిటల్ కూడా చనిపోలేనంత పరిస్థితి అక్కడ ఏర్పడింది. అసలు ఈ 100 మంది చనిపోవడం ఏంది. ఇప్పుడు ఆ 100 మంది, ఈ 241 మంది ఎంత
341 మంది. ఇంకెన్ని బయటకు వస్తాయి, ఇంకెన్ని శవాలు బయటకు వస్తాయి, ఇంకా చల్లారుస్తున్నారు. మొత్తానికి అక్కడికి మోదీ గారు, మన అమిత్ షా గారు వచ్చి పరిశీలించి చూశారు. ఆ వ్యక్తితో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఏంటనేది, కంప్లీట్గా ఎలా జరిగిందనేది దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ఈ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి దాని మీద కట్టుదిట్టంగా ఆపరేషన్ జరుగుతుంది. మరి ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి ఎలా జరిగింది ఏంటనేది మాత్రం మనం మరి కొద్ది గంటల్లో ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఓకే, వీడియో కంప్లీట్గా చూశారు కదా. ఇటువంటి వీడియోస్ మీ దాకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ దాకా నోటిఫికేషన్ వస్తాయి. మీకు ఏదన్నా నేను ఇంకా ప్రత్యేకించి వీడియోస్ చేయాలంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. నేను కామెంట్స్ చూసుకుంటాను, మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. సో అంటిల్ దెన్, బై బై, జై హింద్.